దేశంలో అణగారిన ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడి ఆనంద జ్యోతులు నింపిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్కి కేంద్ర ప్రభుత్వం సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు కోరారు. శుక్రవారం మండలి చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 116వ జయంతి కార్యక్రమాన్ని ఎంఎల్ఎఫ్ కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత జగజీవన్ రామ్ చిత్రపటానికి శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని కొనియాడారు. వెనుకబడిన రాష్ట్ర బీహార్లో నిరుపేద చర్మకార కుటుంబంలో పుట్టి భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజీవన్కి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న ఇవ్వాలని మోషన్ రాజు డిమాండ్ చేశారు. దళిత ప్రజలందరూ సగర్వంగా జీవిస్తున్నారంటే జగజీవన్ రామ్ చేసిన కృషే కారణమని అన్నారు. దేశంలో ప్రధాని పదవి తప్ప అన్ని పదవులను చేసిన ఏకైక నాయకుడు జగజీవన్ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడి దళిత జాతి కోసం పోరాడినటువంటి జగజీవన్ రామ్ గారికి భారతరత్న ఇస్తే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాము. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జగజీవన్ రామ్ గారికి ఆ యొక్క భారతరత్న ఇచ్చి గౌరవించాలని చెప్పి నేను కోరుకుంటాను. ఆయనకి భారతరత్న ఇస్తే కనుక దళితులందరినీ కూడా గౌరవించినట్టుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. జై హింద్. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మన ప్రీతం నాయకులు మండల చైర్మన్ గారు ఆఫీస్ నందు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం సందర్భంగా బాబు జగజీవన్ రామ్ గారు 1908వ సంవత్సరంలో జన్మించారు. ఆయన వ్యవసాయ మంత్రి గారు, రక్షణ శాఖ మంత్రి గారు, రైల్వే శాఖ మంత్రి గారు వివిధ పదవులు అలంకరించి ఆ పదవులకే ఒళ్ళు తెచ్చిన మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు అనే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టుగా ఎందరికో భారతరత్న ఇస్తున్నారు. అన్నగారి వర్గాల నుంచి భారత ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగజీవన్ రామ్ గారికి భారతరత్న ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అలాగే భారతరత్న వాళ్ళని కోరుతున్నాం. అలాగే భీమవరంలో బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చెప్పింది. దేశంలో సుమారు సుదీర్ఘకాలం 50 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్గా 30 ఏళ్లకు పైబడి ప్రపంచంలో ఎవరూ చేయనంతగా కేంద్ర మంత్రిగా చేసినటువంటి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళి